నమస్తే ఫ్రెండ్స్, డ్రైవర్ నాయుడు గారు. ముఖ్యంగా లైవ్లోకి రావాల్సిన కారణం ఒకటి ఉందండి. ఇది చాలా సంవత్సరాల కింద నాకు జరిగినది. నాకు చాలా అన్యాయం జరిగింది. ఒక స్కూల్ మాస్టర్ నమ్మి నేను భారీ ఎత్తున అమౌంట్ ఇచ్చానండి. అది నా సొంత అమౌంట్ కాదు. నేను ఆటో ఉంటే నాది ఫైనాన్స్ చేసి మా మిస్సెస్ మెడలో బంగారం ఉంటే అది తాకట్టు పెట్టి ఆయనకి ఆ విధంగా చేశాను. నేను ఏ వడ్డీకి దేనికి ఆశించలేదండి. ఆయన నాకు ఒకసారి చిన్న అవసరం వస్తే ఆయన నాకు హెల్ప్ చేశాడు. ఆ మానవత్వంతో నేను కూడా ఆయనకు చేశాను. చేస్తే ఆయన ఏం చేశాడంటే నోటు కానీ చెక్కు కానీ నేనేమి అడిగి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే దానికి ఒక కారణం ఉంది. ఆయనకు ఒక పాప ఒక బాబు. ఆయన గుడికి తీసుకుని వెళ్ళారు వాళ్ళిద్దరు పిల్లల్ని. నేను కూడా తీసుకెళ్ళమలేదు. తీసుకుని వెళ్ళి అక్కడ ప్రమాణం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ డబ్బులు నీ అమౌంట్ ఎక్కడున్నా ఎంత కష్టాల్లోనే నీ తీర్చేస్తాను. ఎందుకంటే నువ్వు చాలా లేను అని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు ఆటో వేసుకున్నావు, పైగా ఆటో ఫైనల్ చేసి ఇచ్చావు, మీ ఆడి మెడలో తాడు బంగారం ఇచ్చావు. నీ డబ్బులు తింటే నాకు జరగద్దా? ఇప్పుడు ఏదో నా పరిస్థితి బాగులేక పెట్టాను, ఇచ్చేస్తానని ప్రమాణం చేశాడు. ఒకళ్ళు ఎక్కడున్నా సరే నేను ఏ పరిస్థితుల్లో నీ డబ్బులు నీ అమౌంట్ ఇస్తాను అన్నాడు. ఆ ప్రమాణకం చేత ఆ నమ్మకం చేత నేను ఇంకా చెక్కు కానీ నోటు కానీ అడిగి తీసుకోలేదు. ఆయన పేరు వచ్చి రాధాకృష్ణ మాస్టరు. అయితే అది జరిగిన కొన్ని రోజులు విజయవాడలో ఉన్నాడు. అడిగితే ఇదిగిస్తాను అన్నాడు. తర్వాత సడన్గా విజయవాడ వదిలి వెళ్ళిపోయాడు. సరేలే, ఆ రోజు ప్రమాణం చేశాడు పిల్లల మీద. ఇంకంతకంటే ఇంకేముంది, చిన్నపిల్లలు ఎక్కడున్నా వెళ్ళిపోయాడు కదా, ఎప్పుడైనా జరిగేస్తాడు కదా అనుకున్నా. ఆయన వెళ్ళిపోయి ఇప్పటికి 4-5 సంవత్సరాలు అవుతుంది. ఆయన నెంబర్ ఉంది, అది బ్లాక్ చేసాడు. ఆ నెంబర్ పనిచేయట్లేదు. నా నెంబర్ ఆయన దగ్గర ఉంది. సరే, దాన్ని బట్టి ఫోన్ చేస్తాడు, ఏదైనా మాట్లాడతాడు, ధైర్యం చెప్పి నేను చూశాను. ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది, ఫోను లేదు, ధైర్యం చెప్పట్లేదు, ఇస్తానని అంటలేదు, ఇవ్వట్లేదని అంటలేదు, ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. విజయవాడలో ఉన్నాడట అని తెలిసింది. వాళ్ళ బామ్మర్దికి తెలుసు, వాళ్ళ బామ్మర్ది చెప్పట్లేదు. అడిగినా సరే నాకు తెలియదు అంటున్నాడు. కానీ విజయవాడలో ఉండడం తెలిసింది. సరే, విజయవాడలో ఉన్నాడు కదా, పోయిన వెళ్ళి కొన్ని రోజులు అయింది కదా, సరే ఏదో ఒక విధంగా కోలుకొనకి ఇస్తాడని చూస్తే ఇంకేం ఇచ్చే పరిస్థితి లేదు. ఫోన్ కూడా చేయట్లేదు. నా నెంబర్ ఉంది. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే నాకు ఈ విధంగా మోసం చేశాడు. నాకు చాలా బాధ కలుగుతుంది, నాకు చాలా కష్టం కలుగుతుంది. నా కాడ ఉన్న డబ్బులు అయిపోయినాయి. పిల్లకి పెళ్లి చేశాను. పెళ్ళికి దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చేసాను. అవి కూడా మోసం చేసి తీసుకోండు. మరి అంత పిల్లల మీద ప్రమాణం చేసి వ్యక్తి ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. ఈ వీడియో ఆయన వరకు చేరితే, ఆయన నిజాయితీ ఉంటే అది మర్చిపోతే ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఆయన నాకు ఇవ్వాలని